నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో హెపటైటిస్ బి మాయం, చిప్స్ చాక్లెట్లతో పిల్లలకు ఆస్తమా ముప్పు, ఎండల్లో రక్తపోటు అదుపు, ఇలా ఫ్రాక్చర్ చిన్న ప్రమాదం పెద్ద సమస్య. ఇంకా హెల్త్ టిప్. హెపటైటిస్ బి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనలో చాలా మందిలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడడం లేదు. దీంతో ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేసరికి కాలేయం చాలా వరకు దెబ్బతినిపోతుంది. అయితే తొలి దశలోనే గుర్తించి ఆయుర్వేద చికిత్సల సాయం తీసుకుంటే హెపటైటిస్ బికి చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద రసాయనిక కర్మాగారం. దాదాపు 500కు పైగా విధుల్ని నిర్వర్తించే ప్రాణాధారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైనది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్తమార్పిడి, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ అతి తేలికగా మనలోకి చేరిపోయి లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని దెబ్బతీయడం మొదలు పెడుతుంది. హెపటైటిస్ బి అనేటువంటి లివర్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వ్యాధి. దీని వ్యాధి బారిన పడినట్టయితే లివర్ హెపటైటిస్, సిర్రోసిస్, పోర్టల్ హైపర్టెన్షన్, లివర్ డ్యామేజ్ అండ్ హెచ్సిసి హెపటోసెల్యులార్ కార్సినోమా రావడానికి ఆస్కారం ఉంది. ఇంత ఈజీగా స్ప్రెడ్ కాగలిగేటువంటిది ఈ వ్యాధి 2 రకాలుగా స్ప్రెడ్ అవుతుంది. వర్టికల్ స్ప్రెడ్, హారిజాంటల్ స్ప్రెడ్. అంటే ఒక తల్లికి ఉన్నట్టయితే పిల్లవాడికి తనిచ్చే పాల ద్వారా కానీ తన వల్ల కానీ ఈ వ్యాధి బారిన పడినట్టయితే అది వర్టికల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడింగ్ అంటారు. అదే హారిజాంటల్ అంటే ఒక వ్యాధి బారిన పడ్డ వ్యక్తి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ కావడం, పిల్లల నుండి పిల్లలకి, పెద్దవాళ్ళ నుండి భర్త నుండి భార్యకి ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంది. దీని లోపల అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ అనేటువంటిది 2 రకాలు. అక్యూట్ ఫేజ్ లోపల వైరల్ రిప్లికేషన్ తక్కువగా ఉండడం, హెచ్బిఈ అనేటువంటిది మనము రక్త పరీక్షలు చేయించినప్పుడు ఇనీషియల్గా పాజిటివ్గా రావడం, వైరల్ రిప్లికేషన్ ఒక మందగించడం అండ్ కాలక్రమేణా హెచ్బిఈ అనేటువంటి టెస్ట్ కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చిన టెస్ట్ నెగటివ్ రావడం. ఈ దశలన్నింటిలో కూడా ఇది అసిమ్టమేటిక్గానే ఉంటుంది. ఒక్కసారి కనుక వైరల్ రెప్లికేషన్ పెరిగి శరీరంలో కొన్ని వేలు దాటడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. ఒక్కసారి 6 నెలల సమయం దాటినప్పుడు దీనిని క్రానిక్ హెపటైటిస్ బి అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి వ్యాధి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. నిర్వివాదాంశంగా ఈ వ్యాధి బారిన పడినప్పుడు ఆయా దశలని అంటే హెపటైటిస్, సిర్రోసిస్, ఫైబ్రోసిస్, పోర్టల్ హైపర్టెన్షన్ అండ్ దాదాపుగా 20 నుండి 40% వ్యాధిగ్రస్తులు లివర్ క్యాన్సర్ బారిన పడడము చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే దీనికి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు ప్రజెంట్గా ఎంజిరెక్స్ వైరన్ కానీ వ్యాక్సిన్ కానీ షాన్వాక్ అనేటువంటి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. హెపటైటిస్ బి వైరస్ మనలోకి చేరిన తర్వాత మొదటి దశలో కామెర్లు కనిపిస్తాయి. కామెర్లతో పాటు వాంతులవ్వడం, వికారంగా ఉండడం, అన్నం సహించకపోవడం, తరచూ కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకుంటూ కాలేయం నుంచి వెలువడే బైలురూబిన్ స్థాయిలు నిర్ధారిత స్థాయికి వచ్చే వరకు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
వంటల్లో ఉప్పును పూర్తిగా మానుకోవాలి. వంట నూనెను కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. చాలా సందర్భాలలో నూనె వాసన పడక వాంతులవుతుంటాయి. ఇలాంటప్పుడు కొబ్బరి నీరు, కొద్దిగా శొంఠి కలిపిన మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు తరచూ తీసుకోవటం మేలు. అలాగే పసుపును కూడా తక్కువగా వాడుకోవాలి. అరుగుదల శక్తి పెరిగే వరకు బియ్యపు రవ్వతో చేసిన గంజి, ఉప్పు లేకుండా రొట్టెల్ని తీసుకోవడం మంచిది. తాగునీటిని కూడా బాగా కాచి చల్లార్చి తీసుకోవాలి. ఇక హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి ఆయుర్వేదం భూమ్యాంలకి మూలికను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఔషధము లేని చోట, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత ఒక ఇదమిద్దంగా యాంటీవైరల్, రెట్రోవైరల్ డ్రగ్స్ అలోపతికులు తప్ప ఇదమిద్దంగా ఈ వైరల్ లోడును ఆపగలిగే శక్తి ప్రపంచవ్యాప్తంగా నిజంగా ఏ వైద్యశాస్త్రం కూడా ఇవ్వలేదు. ఆయుర్వేద శాస్త్రం వరం అనుకోండి, మనకిచ్చినటువంటి ఒక వరంగా దీన్ని తీసుకున్నట్టయితే భూమ్యాంలకి ఫిల్లాంథస్ అమారస్ లేదా నిరూరి అనే స్పీసీస్ గల టర్పెనాయిడ్స్, సపెనాయిడ్స్ లాంటి ప్రత్యేకమైనటువంటి ఆల్కలాయిడల్ ఇంగ్రీడియంట్స్ కలిగినటువంటి ఈ ఔషధము లివర్ యొక్క ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం, వైరల్ యొక్క రెప్లికేషన్ తగ్గించడం, లివర్ యొక్క ఫర్దర్ డ్యామేజ్ అయినటువంటి ఫైబ్రోసిస్ను తగ్గించడం, అట్లాగే వైరల్ యొక్క రెప్లికేషన్ను తగ్గించడము ద్వారా లివర్ క్యాన్సర్ బారిన పడకుండా నిరోధించగలిగే ఒకానొక దివ్య ఔషధము ఈ భూమ్యాంలకి లేదా ఫిల్లాంథస్ అమారస్ అనేటువంటిది. దీని లోపల సాధారణంగా ఆయుర్వేదం లోపల భూమ్యాంలకి అనేటువంటి చిన్న మొక్క 30 to 60 సెంటీమీటర్స్ ఎత్తైన మొక్క, దీని లోపల ఆకులను కానీ, కాండాన్ని కానీ, వేర్లను కానీ, లేదా మొక్కను శుభ్రంగా నీళ్ళలో వాష్ చేసి ఎట్టి మట్టి అట్లాంటిది లేకుండా మనం శుభ్రంగా చేసి ఆ మొత్తం సర్వాంగాలని ముద్దగా చేసి రోజు 5 to 10 grams ఇవ్వడము, మజ్జిగతో ఇవ్వడం వల్ల దాదాపు 90 days ఇవిస్తే దీనిలో వైరల్ రెప్లికేషన్ను తగ్గిపోవడం. అయితే క్రమేణా మాకు దీన్ని పొటెన్సిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మొక్క నుండి తీసినటువంటి డికాక్షన్ను తీసుకొని దీన్ని డ్రై చేసి ఈ డికాక్షన్లో 7 times బాయిల్ చేసి మరలా డ్రై చేసి 7 times తీసుకున్నటువంటి ఈ పౌడర్ అత్యధిక ఆల్కలాయిడల్ ప్రాపర్టీ కలిగి ఇది ప్రివెంటివ్గా కూడా, అంటే దీన్ని కనుక ఒక 3 months తీసుకున్నట్టయితే ఎట్టి పర్సన్స్కైనా కూడా ప్రివెన్షన్లో కూడా ఉపయోగపడడం. మేము మా ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇచ్చినటువంటి ఏ వ్యక్తులు కూడా ఇంతవరకు హెచ్సిసి హెపటోసెల్యులార్ కార్సినోమా బారిన పడకుండా ఉన్నారు. ఇది ఒక అడ్వాంటేజ్. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు భూమ్యాంలకి మూలిక సర్వాంగాలను శుద్ధి చేసి ఆపై చూర్ణంగా చేసి నిత్యం 30 grams చొప్పున మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాలేయంలో వాపు, ఫైబ్రోసిస్, సిరోసిస్ సమస్యలు అదుపులోకి వస్తాయి. క్యాన్సర్ వరకు వెళ్లకుండా ఉంటారు. అలాగే హెపటైటిస్ బి తగ్గించడానికి నేల ఉసిరి, తిప్పతీగలు కూడా బాగా ఉపయోగపడతాయి. నేల ఉసిరి, తిప్పతీగ మొక్కల నుంచి తయారు చేసిన కషాయాన్ని ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో సేవిస్తే మంచి గుణం కనిపిస్తుంది. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కాలమేఘ, కటుకరోహిణి, పునర్నవ, గుడూచి, భృంగరాజాసవం, రోహితకారిష్టి, ఆరోగ్యవర్ధిని, వర్ధమాన పిప్పలు వంటి ఔషధాలను కొంతకాలం పాటు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధుల నుంచి పూర్తిగా బయటపడొచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. రుచి కోసం నిల్వ కారకాలను కలిపి తయారు చేసే చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్స్ వంటివి చిన్నపిల్లలకు ఎక్కువగా ఇస్తున్నారా? మరోసారి ఆలోచించుకోండి. ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని అతిగా తినే పిల్లలకు ఆస్తమా ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. స్పెయిన్కు చెందిన 4 నుంచి 5 ఏళ్ల వయసు గల పిల్లలను పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పటికే ఆస్తమా, ఎలర్జీ సమస్యలతో బాధపడే పిల్లలను ఇందులో పరిగణలోకి తీసుకోలేదు. ఇతరత్ర అన్ని అంశాలను సర్దుబాటు చేసిన తర్వాత పరిశీలించినప్పుడు
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని తక్కువగా తిన్న పిల్లలతో పోలిస్తే వాటిని ఎక్కువగా తినేవారికి ఆస్తమా తలెత్తే అవకాశం 4 రెట్లు అధికంగా ఉంటున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఆస్తమా రావడానికి జన్యు స్వభావం ముఖ్య కారకమే అయినప్పటికీ ఆహారం, పర్యావరణం, జీవనశైలి అంశాలు ఇందుకు దోహదం చేస్తూ ఉండడం గమనించదగ్గ విషయమని పరిశోధకులు సూచిస్తున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆస్తమాకు కారణమవుతున్నట్లు రుజువు కానప్పటికీ బాల్యంలో ఇలాంటి పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక, శ్వాస వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలను ఈ అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి. అయితే ఆహారపు అలవాట్లను మార్చుకునే వీలు ఉండడం మంచి విషయం. మన దేశంలోనూ చిన్నపిల్లల్లో బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు వంటి వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఒక్కింత దృష్టి పెట్టడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎండలు మండిపోయే వేసవిలో ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి మన చర్మమే కాదు, మన లోపల రక్తం కూడా ఉడికిపోతూ ఉంటుంది. ఒకవైపు వేడి ఉక్కపోతలు, మరోవైపు ధారాపాతంగా కారే చెమటల మూలంగా ఒంట్లోని నీరు, లవణాల మధ్య సమతూకం దెబ్బతినిపోతూ ఉంటుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోవడం లేదంటే తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం పూట బయట తిరిగినప్పుడు, నీళ్లు తక్కువగా తాగుతున్నప్పుడు, ఉప్పుతో కూడిన ద్రవాలు తీసుకున్నప్పుడు హై బీపీ మరింతగా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ సీజన్లో హై బీపీ బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. ఎండల్లో రక్తపోటుకు ఎలా కళ్ళెం వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో ఎండల తీవ్రతకు రక్తపోటు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు, ఇంటి పనులు, డీహైడ్రేషన్ కారణంగా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం ప్రభావాన్ని తగ్గించి బీపీని నియంత్రిస్తుంది. అలాగే పల్చటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని తాగడం వల్ల శరీరం చల్లబడ్డమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉప్పు తక్కువగా, పంచదార లేకుండా తీసుకునే నిమ్మరసం రక్తనాళాలను మృదువుగా ఉంచుతుంది. పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లను తినవచ్చు. ఇది శరీరంలోని అదనపు సోడియంను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. వేసవిలో దొరికే పుచ్చకాయలో ఎల్-సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది రక్తనాళాలపైన ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే సీజనల్గా వచ్చే తాటి ముంజలు, కర్బూజా పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. సొరకాయలో నీటి శాతం ఎక్కువ, సోడియం తక్కువ. ఇది రక్తపోటు ఉన్న మహిళలకు మేలైన ఆహారం. అలాగే మెగ్నీషియం, పొటాషియం మెండుగా ఉండే ఆకుకూరల్ని తీసుకోవాలి. రోజువారీ భోజనంలో పెరుగు లేదా పల్చటి మజ్జిగ ఉండేలా చూసుకోవాలి. పెరుగులో ఉండే కాల్షియం రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీపీ ఉన్నవారు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఊరగాయలు, అప్పడాలు, ప్యాక్ చేసిన చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో వేడి పెరిగి బీపీ పెరిగే ప్రమాదం ఉంది. నూనె, కారం, ఘాటైన మసాలాలు వేసవిలో తగ్గించడం మంచిది. ప్రమాదాలకు గురైనప్పుడు, ఆటల్లో కింద పడ్డప్పుడు, మెట్ల మీదనో స్నానాల గదిలోనో జారి పట్టప్పుడు ఎముకలు చిట్లిపోవడం, ఫ్రాక్చర్లు కావడం మనలో చాలా మందికి అనుభవమే. అయితే ఎముకల్లో ఫ్రాక్చర్లు అయినప్పుడు మనలో చాలా మందికి ఏం చెయ్యాలో తోచదు. గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎముకలు అతుక్కునేందుకంటూ మందులు, మాకులు, ఆకుపసర్లు, నాటుకట్టు కట్టించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. చివరికి అనవసర సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. నిజానికి విరిగిన ఎముక దానంతట అదే అతుక్కుంటూ ఉంటుంది. కాకపోతే విరిగిన ఎముక సజావుగా, సవ్యంగా అతుక్కునేందుకు వీలుగా తగిన వైద్య సాయం పొందాలని చెబుతారు డాక్టర్లు. ఫ్రాక్చర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఫ్రాక్చర్ అనేది ఎన్ని రకాలుగా అవ్వచ్చు? ఫ్రాక్చర్ అంటే బేసిక్లీ ఆ బోన్ కంటిన్యూటీ బ్రేక్ అయ్యేది. ఇట్ మే బి పార్షియల్, టోటల్, కమ్యూనిటెడ్, వేరే వేరే టైప్స్ ఉంటాయి. సో ఏ ఎముక ఉన్నా కానీ మనకు హిప్లో ఉండొచ్చు, చేతిలో ఉండొచ్చు. ఆ ఎముక మనకు కార్టికల్ కాంటిన్యూటీ అంటే బోన్ పైన కార్టెక్స్ ఉంటుంది, లోపల మెడిలా ఉంటుంది. ఆ కార్టికల్ కాంటిన్యూటీ అంటే పైన హార్డ్ బోన్ ఉండేది బ్రేక్ అయితే దాన్ని ఫ్రాక్చర్ అంటాము.
సో ఫ్రాక్చర్స్ బేసికలీ ఉండేది వేరే వేరే రకాలు ఉంటాయి. తర్వాత సింపుల్ ఫ్రాక్చర్ అంటే సింపుల్గా ఎరిగింది, బోన్ చిట్లింది, బట్ మల్టిపుల్ పీసెస్ కాలేదు. మల్టిపుల్ పీసెస్ అయినప్పుడు ఒక బోన్నే దాన్ని మనం కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అంటాం. కొన్నిసార్లు దెబ్బ తగిలి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఏమైనా అయినప్పుడు బోన్ బయటికి వస్తుంది, దాన్ని మనం ఓపెన్ ఫ్రాక్చర్ అంటాం. అంటే లోపల ఉండే ఎముక బయటికి స్కిన్ నుంచి బయటికి వచ్చింది, దోస్ ఆర్ ఓపెన్ ఫ్రాక్చర్స్. క్లోజ్ ఫ్రాక్చర్ అంటే స్కిన్ డ్యామేజ్ కానప్పుడు అండ్ వెన్ ద అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ కమ్యూనికేటింగ్ విత్ ద బోన్కి తగిలినప్పుడు అప్పుడు దాన్ని క్లోజ్ ఫ్రాక్చర్ అంటాం. చిన్నపిల్లలో వస్తుంది, దాన్ని మనం గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం. గ్రీన్ స్టిక్ అంటే ఓన్లీ ఎముకలు రెండు పక్కలు ఎరగదు, ఒకటే పక్క ఎరుగుతుంది అండ్ బోన్ బెండ్ అవుతుంది. కొంచెం ఏజ్ అయిన తర్వాత అనదర్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇస్ కాల్డ్ పెథలాజికల్ ఫ్రాక్చర్. అంటే మనకు బోన్స్ వీక్ ఉన్నప్పుడు పడకోకుండా కానీ ఇరగొచ్చు, అది నడుములో రావచ్చు, తుంటి జాయింట్స్లో, హిప్స్లో రావచ్చు, దాన్ని మనం పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం. ప్రమాదం జరిగినప్పుడు ఫ్రాక్చర్ అయ్యిందని ఎలా అనుమానించాలి? ఎక్కడైనా మనం దెబ్బ తగిలినప్పుడు దాన్ని మనం ఇమీడియట్గా కదగలితే దెర్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ దెల్ బి ఎ ఫ్రాక్చర్. మోకాల దగ్గర దెబ్బ తగిలింది, కూర్చొని లేసి ఇమీడియట్గా నడిచినామంటే ఫ్రాక్చర్ ఉండే ఛాన్స్ తక్కువ. బట్ హౌఎవర్ మనం నడవలేము, మూమెంట్ చేసేది కష్టము, డిఫార్మిటీ వచ్చిందంటే మనకు స్ట్రైట్ ఇట్లా ఫింగర్ స్ట్రైట్ ఉంటుంది, ఇట్లా పూర్తిగా బెండ్ అయిందనుకోండి, దాన్ని డిఫార్మిటీ అంటాం. ఆ డిఫార్మిటీ మామూలుగా ఉండేదానికన్నా డిఫార్మిటీ వస్తే ఫ్రాక్చర్ ఉన్నట్ల. వెన్ యూ కెనాట్ ఫంక్షన్, మనం నడిచే చేత కావాలంటే ఫ్రాక్చర్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ మనం డయాగ్నోస్ చేయాలంటే సింపుల్ ఎక్స్రే ద్వారా మనకు తెలుస్తుంది. ఫ్రాక్చర్ అయినప్పుడు ప్రథమ చికిత్స ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనకు పెరిఫరల్ ఇంజరీస్ ఉన్నప్పుడు, అంటే చేతికి, షోల్డర్కి మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని మనం స్ప్లింట్ పెట్టవచ్చు. అంటే సింపుల్ కార్డ్బోర్డ్ పీస్ తీసుకోవచ్చు, పుట్ ఇట్ అలాంగ్ హియర్ అండ్ టై ఇట్ విత్ అ క్లాత్, దాన్ని ఇమొబిలైజేషన్ అంటాం. సో ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది పెయిన్. ఇట్లా ఇమొబిలైజ్ చేస్తే ఫ్రాక్చర్ కదిలేది తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, దాంట్లో ఉండే బ్లీడింగ్ అండ్ పక్కన కండరాల్లో డ్యామేజ్ అయ్యేది ఆల్సో తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ పెరిఫరల్ ఇంజరీస్, కాళ్ళకు కావచ్చు, ఫుట్కి కావచ్చు, ఎల్బోస్ కావచ్చు, స్ప్లింటింగ్ అంటాం దీన్ని. అండ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టేజెస్ బ్యాక్ ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్ అన్నీ అయినప్పుడు ఆబ్వియస్లీ స్ప్లింటింగ్ ఇచ్చే కాదు. నడుము ఫ్రాక్చర్ అయినా, హిప్ ఫ్రాక్చర్స్ అయినా కానీ పేషెంట్ ఒక పండబెట్టి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని కూర్చోబెట్టినా తిప్పినా కానీ నరము, మెడ దగ్గర నరము ఇంకా ఎక్కువ డ్యామేజ్ కావచ్చు. లైక్ డైరెక్ట్లీ గెట్ అమౌంట్ హారిజాంటల్ సర్ఫేస్, అంబులెన్స్ పిలిపించి వాళ్ళని అంబులెన్స్లో డైరెక్ట్గా స్ట్రెచ్చర్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ షిఫ్ట్ చేయాలి. ఫ్రాక్చర్కి ప్లాస్టర్ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెజెంట్ డే ఆర్థోపెడిక్స్లో అయితే మనం అనుకునేది ఫ్రాక్చర్ అయినప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరే ఉంటాయి. ప్లాస్టర్ యాజ్ ద ఓన్లీ ఆప్షన్ వాజ్ 40 years బ్యాక్. బట్ లాస్ట్ 20-25 years నుంచి చాలా మటుకు ఫ్రాక్చర్స్కి దెర్ ఇస్ అ సర్జికల్ ఆప్షన్ విచ్ అవసరం పడుతుంది. డిపెండింగ్, సింపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు బోన్ పక్కకు జరిగినప్పుడు ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది. ప్లాస్టర్ వేసినప్పుడు ఆ ప్లాస్టర్ డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఇస్, మన అప్పర్ లిమ్స్ అయితే యూజువలీ 4 to 6 weeks ప్లాస్టర్ వేస్తాము, లోవర్ లిమ్లో మేబీ అరౌండ్ 6 to 8 weeks వేస్తాం. బట్ ఎనీ అదర్ ఫ్రాక్చర్ ఇన్ ద లాంగ్, ఈ ప్లాస్టర్ మనం వేసే ఫ్రాక్చర్ మేబీ 5%. 95% ఆఫ్ ద ఫ్రాక్చర్స్కి సర్జరీ అవసరం పడుతుంది డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. ఆ బోన్కి మనం ఫంక్షనాలిటీ రావాలంటే పాతకాలంలో ఏం చేసేది, ప్లాస్టర్ వేసేది, ట్రాక్షన్ పెట్టేది, 3 నెలలు పండబెట్టేది. బట్ దాంతో ఏమవుతుందంటే ఉండే మసిల్స్ వీక్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతాయి అండ్ పేషెంట్ రిటర్న్ టు యాక్టివిటీ చాలా టైం పడుతుంది. ప్రజెంట్ డేలో 90 to 95% ఆఫ్ సింగిల్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే కంప్లీట్గా బ్రేక్ అయ్యేటివి ఆపరేషనే అవసరం పడుతున్నది. ప్లాస్టర్ ఉన్నప్పుడు నొప్పి, దురద, వాపు ఉంటే ఏం చేయాలి? సో నార్మలీ ప్లాస్టర్ ఎప్పుడు వేసినా కానీ డాక్టర్ని మనం ఒక 48 hours లోపల పిలుస్తారు వాళ్ళు, మేము పోయి కలవాలా. సో ప్లాస్టర్ వేసినప్పుడు సపోజింగ్ కొన్నిసార్లు స్వెల్లింగ్ అయ్యి టైట్ అయితే మన ఫింగర్ మూమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి, ఫింగర్ బ్లూయిష్ అయిపోతాయి. ఇప్పుడు ఫింగర్స్ రెడ్ ఉండేపోతే బ్లూయిష్ అవుతాయి, సో స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంది, ఫింగర్ మీరు కదలేకపోతారు. అప్పుడు ఎమర్జెన్సీగా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ టైంలోనే ప్లాస్టర్ ఓపెన్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఎమర్జెన్సీ కేర్. ఇచ్చింగ్ చాలా మటుకు ప్లాస్టర్స్తో ఉంటుంది, అది మీకు ఇంకా మేనేజ్ చేయాలా. బట్ ఒక 2-3 weeksలో ఒకసారి మళ్ళీ పోయి ప్లాస్టర్ చేయించుకొని అది క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకోటి వేయించుకోవచ్చు. ఫ్రాక్చర్ నయం అవటానికి ఎంతకాలం పడుతుంది? త్వరగా మారటానికి ఏం చేయాలి? ఓన్లీ మనం ప్లాస్టర్ వేస్తే యూజువలీ అంటే ఫ్రాక్చర్ పొజిషన్లో ఉందన్నమాట ప్లాస్టర్ వేస్తే. సో అప్పర్ లిమ్ కోసం యూజువలీ టేక్ 6 to 8 weeks ప్లాస్టర్ తీసేసేకే. లోవర్ లిమ్స్ కోసం కుడ్ బి అరౌండ్ 8 weeks. కానీ ఆ ప్లాస్టర్ తీసినా కానీ ఇమీడియట్గా మనం నడిచేకి చేత కాదు, బికాస్ ఆ ఫ్రాక్చర్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. బై అండ్ లార్జ్ లోవర్ లిమ్ విల్ బి అరౌండ్ 12 weeks,
అప్పర్ లిమ్ 6 to 8 weeks అవుతుంది. సో ఫ్రాక్చర్ హీల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్లింగో ఇచ్చి ఓన్లీ ఆఫ్టర్ 3-4 months తర్వాత దాన్ని మనం యాక్టివ్గా వాడే పాసిబిలిటీ ఉంటుంది. అంతవరకు మనం కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ నేర్చుకొని ఫంక్షనింగ్ చేయాలి. దిస్ ఇస్ ఫర్ ప్లాస్టర్ వేసినప్పుడు. సర్జరీ చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ద ఫ్రాక్చర్ ఎంత మాత్రం బోన్ డ్యామేజ్ అయింది. కొన్నిసార్లు సర్జరీ చేసిన తర్వాత 2-3 వారాలకే నడిపించి కొంచెం బరువు వేపిస్తాము. కొంతమందికి 3 months తీసుకుంటాము. కొన్ని సివియర్ ఫ్రాక్చర్ చాలా బోన్ పీసెస్ అయినప్పుడు ఎల్డర్లీ ఏజ్లో ఇట్ కెన్ టేక్ అప్ టు 9 months ఆల్సో. ఫ్రాక్చర్పై వేసిన ప్లాస్టర్ను తీసేసిన తర్వాత కాలు లేదా చేతిని వెంటనే వాడొచ్చా? నార్మల్గా ఎనీ ఫ్రాక్చర్ మనం ప్లాస్టర్ వేసిన తర్వాత చేతిని మనం 4 to 6 weeks వాడడం కాబట్టి అక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే ఆ చేయి కదిలిచ్చేకి, పాదం కదిలిచ్చేకి, మోకాలు కదిలిచ్చేకి టైం పడుతుంది. దాన్ని మనము ఒక లెవెల్ ప్లాస్టర్ తీసిన తర్వాత గ్రాడ్యువల్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ నేర్చుకొని మనమే చేయాలి. ఇమీడియట్గా నడవకూడదు, కానీ ఫిజియోథెరపీ మాత్రమైతే మనం స్లోగా మనమే చేసుకోవాలి. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు ఇప్పుడే చేయకూడదు కదా, పెయిన్ ఉంది కదా అని. లేదండి, మన ఫ్రాక్చర్ అయిన తర్వాత స్టిఫ్నెస్ వస్తుంది, పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ పోవాలంటే మనం గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ చేస్తేనే అది పోయేది, లేకపోతే కండరాలు బిగిసిపోయి ఇంకా టైట్ అవుతాయి. సో ఒక ప్లాస్టర్ తీసిన తర్వాత ఒక 4 to 6 weeks 2 months వరకు డాక్టర్ దగ్గర ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఎక్సర్సైజ్ నేర్చుకొని ఎక్సర్సైజ్ చేయాలి. ఒక 2-3 weeks చూసి మనతో చేత కాలేదంటే ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించి వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ మనకు హెల్ప్ చేయగలుగుతారు. బట్ బై అండ్ లార్జ్ ఎక్సర్సైజ్ చేయకపోతే మాత్రం స్టిఫ్ లింబ్ అయిపోతుంది అండ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఇట్. ఫ్రాక్చర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ POP కట్టు మొదలుకొని రాట్లు వేయడం, ప్లేట్లు బిగించడం వరకు చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఎముక విరిగినప్పుడు నాటు వైద్యాల జోలికి వెళ్లకుండా సకాలంలో డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో తీవ్రమైన ఎండ మూలంగా తలనొప్పి మొదలైనప్పుడు ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా అల్లం, కొంచెం నిమ్మకాయ రసాన్ని, కాసింత ఉప్పును కలిపి తీసుకోండి. వేధించే తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.